రాష్ట్రంలో మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బస్ డిపోను ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డిపో అభివృద్ది, ప్రయాణికుల సమస్యలను ఎండీకి వివరించారు. రాష్ట్రంలో లాభాల్లో నడుస్తున్న ఏకైక రీజియన్ నల్గొండ అని, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎండీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ ఏడాది వన మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అటవీశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్కులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే ఈ కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై సర్పంచ్ ఉక్కుపాదం మోపారు. గ్రామంలో బెల్ట్ షాపులను మూసివేయాలని 3 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినా వినకపోవడంతో దాడి చేసి అక్రమ మద్యాన్ని పంచాయతీకి తరలించినట్లు కుమారస్వామి తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న సమీర్ రాయ్, జుగల్ రాయ్పై జిల్లా వైద్యశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రియాంక భారతి క్లినిక్లపై చర్యలు చేపట్టి సీజ్ చేశారు. ఇటీవలే ఈ క్లినిక్లను మూసివేసినప్పటికీ తిరిగి తెరవడంతో వైద్యాధికారి రాజశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి అంతమైనప్పటికీ వారికి సంబంధించిన ఆనవాలను భద్రతా బలగాలు పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. నారాయణపూర్ జిల్లా అబూజ్మాడ్లో మావోయిస్టుల భారీ స్తూపాన్ని జేసీబీలతో కూల్చివేశారు. సికింద్రాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. గురునానక్ కాలేజీలో చదువుతున్న విశాల్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఉప్పల్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేసిన ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. ఖైతలాపూర్కు చెందిన రహీం, సుమేరా దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రహీం కత్తితో భార్య గొంతు, చెయ్యి కోసి హత్య చేసి అనంతరం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హైదరాబాద్ బోడుప్పల్లో అగ్ని ప్రమాదం సంభవించి 3 కార్లు దగ్ధమయ్యాయి. కార్ల నుంచి భారీగా మంటలు ఎగిసిపట్టడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో కార్లకు మంటలు అంటుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం చిన్నబండిరేవ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో సంతోష్, చరణ్, సాయి అక్కడికక్కడే మృతి చెందారు. 2 అన్నదమ్ములు ఒకేసారి మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి నాగర్పూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనం కారును ఢీకొట్టడంతో అదుపు తప్పి పడిపోయింది. వెనుక నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ బైక్పై నుంచి వెళ్లడంతో 2 యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులను నవీన్, బలరాంగా పోలీసులు గుర్తించారు. 3 బ్యాటరీ దొంగలను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. నిందితులు అంజయ్య, రవి, నరేష్లు వరుస దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుల నుంచి 35 డ్రై బ్యాటరీలు, 4 యూపీఎస్ పవర్ సప్లయర్లు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీలోని కానుకలను లెక్కించారు. 30 రోజుల హుండీ ఆదాయాన్ని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం హాల్ 2లో లెక్కింపు చేపట్టారు. 3,18,37,261 రూపాయల నగదు, 179 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు, 3 కిలోల మిశ్రమ వెండి, భారీగా విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు.